గురువుగారు హరినామ స్మరణ వదిలిపెట్టమని ప్రహ్లాదుడికి తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రహ్లాదుడు వదిలిపెట్టాడు. అంటే ప్రహ్లాదుడికి దైవభక్తే కానీ పితృభక్తి లేదంటారా? మంచి ప్రశ్న వేశారు. మరి తల్లిదండ్రుల్ని దైవంగా పూజించాలి అని మన సంప్రదాయం చెప్తోంది. మరి విష్ణుమూర్తిని ఇంతగా ఆరాధించే ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు, లెక్క చేయలేదు. అయితే తండ్రిని ధిక్కరిస్తూ ఎక్కడ ప్రహ్లాదుడు మాట్లాడాలి, పితృభక్తి లేదనడానికి వీల్లేదు, ఎక్కడ తండ్రిని ధిక్కరించాల. తాను నమ్మిన విష్ణువుని మాత్రం వదలకుండా పూజించాడు, ఆరాధించాడు, స్మరించాడు, నిత్యము స్మరించాడు. స్మరించడం అంటే విస్మరించకుండా ఉండడమే అన్నారు రామకృష్ణ పరమహంస. విష్ణు చింతన లేకుండా అరక్షణం లేడు. గాలి పీల్చకుండా మనిషి ఎలా బ్రతకలేడో, విష్ణు స్మరణ లేకుండా ఒక క్షణం కూడా లేడు ప్రహ్లాదుడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ ఆసలీలా నిద్రాదులు సేయుచునని పోతన్న గారు నిద్రపోతున్నా, ఆహారం తీసుకుంటున్నా, మంచినీళ్లు తాగుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా, అందరితో కలిసి పక్కపక్క నవ్వుతూ హాయిగా కాలక్షేపం చేస్తున్న ఏ సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సులో ఉన్నది విష్ణువే. మిగతా అన్ని పనులు జరుగుతున్నాయి, యాంత్రికంగా జరుగుతున్నాయి. ఇది మాత్రం లోపల నడుస్తూ ఉందన్నమాట. లోపల ఒక ఆలోచన ఉండి యాంత్రికంగా చాలా పనులు చేస్తూ ఉంటాం. లోపల ఉండే ఆలోచన ఏమిటంటే విష్ణువే విష్ణువే విష్ణువే. విష్ణువు యొక్క నిరంతర చింతన కలిగిన వాడు ప్రహ్లాదుడు. తండ్రిని ధిక్కరించలేదు, కానీ తాను నమ్మిన విష్ణుత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆ తండ్రి ఆగ్రహించాడు, ఎన్నో శిక్షలు విధించాడు, కానీ ఆశ్చర్యకరం ఏంటంటే పితృభక్తి లేనివాడు అనడానికి వీల్లేదు. ఆ నరసింహ రూపంలో స్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మీదేవి కూడా భయపడింది ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆ నరసింహుడిని సమీపించడానికి. మరి మిగతా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ప్రహ్లాదుడు ధైర్యంగా వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. మా తండ్రి చేసిన అపరాధాన్ని క్షమించు స్వామి అని అడిగాడు. ఆ తర్వాత నువ్వు ఏదైనా వరం కోరుకోవయ్యా అన్నాడు భగవంతుడు. నువ్వు అడిగిన ఈ వరం ఇస్తున్నాను, దీంతోపాటు నీకోసం ఏదైనా వరం కోరుకో అని. కోరికలు వృద్ధి చెందని వరం ప్రసాదించు అని ప్రహ్లాదుడు కోరతాడు. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క భక్తి అసాధారణమైన భక్తి కనుక ఆయన విష్ణువుని వదల్లేక విష్ణువుని పూజించాడు, కానీ తండ్రిని ధిక్కరించాలనే ఉద్దేశం కలిగిన వాడు, తండ్రి పట్ల వ్యతిరేక భావమో ద్వేషభావమో కలిగిన వాడు మాత్రం అని అనుకోవడానికి అవకాశం ఉండదు. అంటే రాముడు తండ్రిని దైవంగా భావించి పూజించాడు, ప్రహ్లాదుడు తండ్రికే దైవాన్ని చూపించాడు. ప్రహ్లాదుడి కారణంగానే మరి హిరణ్యకశిపుడు లాంటి వాడికి నరసింహ దర్శనం అయిందంటే ప్రహ్లాదుడే కారణం. తండ్రికి దైవాన్ని చూపించడం అనేది చిన్న విషయం కాదు కదా. ఆ విధంగా ప్రహ్లాదుడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం.